గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హరీష్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. ఎన్నికల ముందు పార్టీ మారతారని, ఎన్నికల సందర్భంలో కేసీఆర్ ని ఓడించడానికి కుట్రలు పన్నాడని, ఇక ఇప్పుడు కేటీఆర్ ని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడంతో పార్టీపై అసంతృప్తిగా ఉన్నాడని అంటూనే ఉన్నారు. అయితే హరీష్ మాత్రం తన పని తాను చేసుకుంటూనే పోతున్నాడు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమ కాలం నుండి హరీష్ తెరాస పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కి వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ ప్రారంభం నుండి ఉద్యమ సమయంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రతి ఉప ఎన్నికలోనూ పార్టీని గెలిపిస్తూ తన సత్తా చాటుకున్నాడు. తన సొంత నియోజకవర్గంలో 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తన ప్రత్యేకత తెలుపుకున్నాడు. అంతేకాక టీఆర్ఎస్ ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా వాటిని పరిష్కరించడంలో ట్రబుల్ షూటర్ గా నిలిచారు. ఇక హరీష్ కి అంత ఆదరణ రావడానికి హరీష్ ప్రజల్లో మనిషిగా ఉండడం కారణం. పెద్దగా ప్రచారం చేయకపోయినా భారీ మెజారిటీ వచ్చిందంటే హరీష్ ఎంతగా సిద్దిపేటను అభివృద్ధి చేశాడో చెప్పొచ్చు. సిద్దిపేట అభివృద్ధి అధ్యయనం చేయడానికి నేడు పలు రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాదాపు 20 మంది ఐఏఎస్ అధికారులు వచ్చారు. దీనిని బట్టి హరీష్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హంగు ఆర్భాటాలతో జిల్లాలో ప్రచారం చేస్తుంటే, హరీష్ మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.